Yes, children, good afternoon. Now we are going to know about water and soils in India. All living things need air and water. These are the very essential things to live. Air and water for us. Okay, na? Already we started this lesson. We learned something about the water. Irrigation also. Irrigation ante edi canals dwara through the canals the water has been supplied from the rivers and lakes and ponds. No, these are the irrigation. The channels that are dug to divert water from the rivers or dams to the field. The canals can take river water to very distant places. India has a very good network of these canals. Name the main canals of India. In some places wells dug to bring the underground water. ఇప్పుడు nowadays we are మనకి 1 crore మన ఇండియాలో more than 1 crore wells are there. Nowadays we are using bore wells. Nowadays we are using bore wells ఎక్కువ మట్టుకు యూజ్ చేస్తున్నాం మనం. Bore wells ఏంటి? Just like it is also digging under the earth surface. కానీ ఆ తోడుకునేలాగా కాకుండా అప్పుడు వెల్స్ అంటే ఏంటి, ఇంకా కాస్త వెడల్పుగా చేసేవాళ్ళు, వాటర్ ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఎక్కడైతే వాటర్ ఉందో ఒక సన్న పైప్ మాత్రమే వేసి ఆ పైప్ ద్వారా వాటర్ త్రూ ద పైప్స్ మనం స్విచ్ చేయగానే వాటర్ పైకి వచ్చేస్తుంది. ఇట్ ఈస్ బోర్వెల్స్. ఓకే, ఇన్ ద డెక్కన్ ప్లాట్యూ ఆఫ్ ఇండియా ద రాక్స్ ఆర్ వెరీ హార్డ్. ద వెల్స్ ఆర్ ట్యూబ్ వెల్స్ కెనాట్ బి డగ్. ఒక్కోసారి ఏమవుతుంది, ఇక్కడ మన ప్లాట్యూ ల్యాండ్లో ఇన్ డెక్కన్ ప్లాట్యూలో మోస్ట్ ఆఫ్ ద డెక్కన్ ప్లాట్యూ హ్యాస్ రాక్స్ ఆర్ వెరీ హార్డ్. డెక్కన్ ప్లాట్యూలో రాక్స్ ఆర్ వెరీ హార్డ్. వెల్స్ అండ్ ట్యూబ్ వెల్స్, వెల్స్ కానీ ట్యూబ్ వెల్స్ కానీ అసలు తవ్వడానికి వీలు లేకుండా అంత హార్డ్ రాక్స్ ఏమైపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 150 feet తవ్విరు లోపలికి, అక్కడ ఒక హార్డ్ రాక్ వచ్చింది. రాక్ అంటే నాట్ ఏ స్మాల్ వన్, ఏ బిగ్, ఒక పెద్ద బండరాయి పడింది. ఆ బండరాయి తవ్వలేరు కాబట్టి అది డీప్ అండర్ ద ఎర్త్, కాబట్టి అలాంటి ప్లేస్ వేస్ట్ అయిపోయింది. వెల్స్ తవ్వడానికి కానీ ట్యూబ్ వెల్స్ అంటే ట్యూబ్ వెల్స్ బోర్లు అలాంటివి వేయడానికి లేదు. ఎందుకు? వై? బికాస్ ద డెక్కన్ ప్లాట్యూ హ్యాస్ మోస్ట్ ఆఫ్ ద రాకీ ఏరియా, కాబట్టి చాలా బోర్లు ఫెయిల్ అవుతూ ఉంటాయి. దేర్ ఆర్ మెనీ డిప్రెషన్ ఇన్ ద సర్ఫేస్. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిప్రెషన్స్ కూడా చాలా ఉంటాయి. దీస్ డిప్రెషన్స్ గెట్ ఫిల్డ్ విత్ వాటర్ డ్యూరింగ్ ద రైనీ సీజన్. దీస్ ఆర్ కాల్డ్ ట్యాంక్స్ అండ్ పాండ్స్. ఏదైతే ఈ రాకీ ఏరియా ఉందో అవి ఏమైపోతుంది, మనం తవ్వడానికి వీల్లేదు. అలాంటి రాకీ ఏరియా ఏమైతుందంటే దీస్ ప్లేసెస్ లైక్ దిస్ ప్లేసెస్ ఆర్ ఫిల్డ్ విత్ రెయిన్ వాటర్. రెయిన్ వాటర్ లాగా తయారవి అవి ఆ రెయిన్ వాటర్ ఏమైపోతుంది, మనకు మామూలుగా మట్టి శాండ్ ఉంటే ద వాటర్ క్యాన్ బి అబ్జర్వ్డ్ అండర్ ద గ్రౌండ్. ఇక్కడ రాకీ ఏరియా అది ఎంత అంటే మనము మిషన్తో కూడా తవ్వలేనంత, కాబట్టి మనం వాటర్ వేసిన దాని పైననే ఉంటుంది. అలాంటప్పుడు దోస్ ఆర్ ఫార్మింగ్ యాజ్ ఎ పాండ్స్ అండ్ లేక్స్ విచ్ ఫిల్డ్ విత్ రెయిన్ వాటర్. ఓకే చిల్డ్రన్, these are the wells and tube wells. And a dam is concrete. డ్యామ్ కడతారు. రివర్స్ ఏవైతే రివర్స్ ఉంటాయో అక్కడ డ్యామ్స్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్ టు స్టోర్ ద రెయిన్ వాటర్. అది ఏమైపోతుంది, ఒక కాంక్రీట్ తోని సిమెంట్ తోని ఒక పెద్ద రూమ్స్ లాగా కట్టేసి వాటికి డోర్స్ పెడతారు. డోర్స్ అంటే గేట్స్. ఏదైతే మనకు ఆ గేట్ దగ్గర ఒక కెనాల్స్ తవ్వుతారు. ఆ కెనాల్ ఏ ఊరికి సప్లై వాటర్ అవుతుందో ఆ కెనాల్ మాత్రమే, ఆ డోర్ మాత్రమే ఓపెన్ చేస్తారు. ఎప్పుడు షార్టేజ్ ఆఫ్ ద వాటర్ అప్పుడు దీస్ రిజర్వాయర్ వాటర్, డ్యామ్ వాటర్ will be used in the shortage of water. And the dam is concrete structure built across the river to check the flow of water. A huge lake is created behind the dam. ఎక్కడ కడతారు, అవి పెద్ద ఎక్కడ ఫుల్ ఆఫ్ వాటర్, ఒక లేక్ అలాంటి దగ్గర ఒక డ్యామ్స్ కడతారు రివర్ దగ్గర. అదేమైపోతుంది, టు స్టాప్ ద వాటర్, టు స్టోర్ ద వాటర్. దీస్ డ్యామ్స్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్ టు స్టోర్ ద వాటర్. ద వాటర్ ఫ్రమ్ ద లేక్ ఈజ్ యూజ్డ్ టు రెగ్యులేట్ the flow of water in the river.
అప్పుడు the water from the lake is used to regulate the flow of water in the river. The water from these lakes can be diverted to the canals for irrigation. అప్పుడు ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి రూమ్, ఇలాంటిది ఇక్కడ వాటర్ ఉన్న దగ్గర ఏం చేస్తారంటే ఇలా ఒక పెద్ద వాల్ లాంటిది కట్టేస్తారు, దానికి గేట్స్ లాగా పెట్టి ఆ గేట్స్ దగ్గర కెనాల్స్ కడితే దీస్ విచ్ దే ఓపెన్ దట్ గేట్ the water can be supplied through these canals for the irrigation. Okay na? To generate electricity, water has to fall down from a height. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాటర్ విచ్ ఈస్ ద ఎలక్ట్రిసిటీ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద వాటర్ ఈస్ కాల్డ్ ఏ హైడ్రో ఎలక్ట్రిసిటీ. ద ఫ్లో ఆఫ్ వాటర్ ఏది హైడ్రో ఎలక్ట్రిసిటీ, the electricity which is produced by the flow of water is called a hydroelectricity. ఆ ఎలక్ట్రిసిటీ జనరేట్ కావాలంటే the flow of water must be fall into height places. కాబట్టి హైట్ ప్లేసెస్ నుండి కింద ఏం చేస్తారు, ఒక టర్బన్స్ లాంటివి పెడతారు. అప్పుడు the flow of force of flowing water from a reservoir is producing hydroelectricity. The flow of force flowing water from a river is producing hydroelectricity. The electricity which is produced by the water is a hydroelectricity. The force of the falling water is used to generate hydroelectricity. This type of electricity is called a hydroelectricity. A dam also helps to control floods. Dams also helps to control the floods also. Many dams have been developed as tourist spots and are ideal places for fishing. ఇంకోటి ఏంటి, డ్యామ్స్ యాజ్ బి మనకి పోచారం డ్యామ్స్ ఆల్సో ఇట్ ఈస్ అట్రాక్టింగ్ ద యాజ్ టూరిస్ట్ ప్లేస్, టూరిజం లాగా కూడా ఇవి యూజ్ అవుతాయి. ఎందుకు, టు ఎంజాయ్. మనం పోచారం డ్యామ్లో ఫుల్ ఆఫ్ వాటర్ వచ్చినప్పుడు వీఆర్ ఎంజాయింగ్ విత్ దిస్ పోచారం డ్యామ్ మనకు దగ్గరలో ఉంది. అట్లాగే మెట్టు డ్యామ్, సింగూరు డ్యామ్, ఓకేనా, ఇలాంటి డ్యామ్స్ అన్ని చాలా మంది దే కెన్ ఎంజాయ్, దే కెన్ విజిట్ టు ఎంజాయ్ దీస్ ప్లేసెస్. దీస్ డ్యామ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ flowing these dams are using for irrigation and as well as produce hydroelectricity, and it is a tourist place also. So many it is a tourist place, and as well as it is a place to fishing also. Okay na? It is such dams which serve many purposes are called multi-purpose projects. ఇలాంటి డ్యామ్స్ని, ఇది డ్యామ్స్ ఆర్ నాట్ ఓన్లీ యూజింగ్ ఫర్ వన్ పర్పస్, ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ అండ్ ఫర్ సెండింగ్ వాటర్ ఫర్ ఇరిగేషన్ టు ద ఫీల్డ్, అండ్ యాజ్ వెల్ యాజ్ దిస్ ఈస్ కంట్రోలింగ్ ద ఫ్లడ్స్. అంటే ఫుల్ వాటర్ ఇలా ఊర్లోకి వచ్చేయకుండా ద డ్యామ్స్ ఆర్ కంట్రోలింగ్ ద ఫ్లడ్స్, అండ్ ఇట్ ఈస్ అట్రాక్టింగ్ ద పీపుల్ యాజ్ ఎంజాయింగ్ యాజ్ ఎ టూరిజం. ఇది మంచి ఎంజాయ్మెంట్ ప్లేస్ లాగా కూడా యూజ్ అవుతుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఫర్ ఫిషింగ్ ఆల్సో. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్. Such dams which serve many purposes are called a multi-purpose projects. Complete the sentence using words from the box. Page number 50. Here it is, some words they are given and we should complete the this paragraph with using of this box given words. Okay na? One is Narmada, Ganga, Mahanadi, Krishna, Satluj. Some multi-purpose projects in India. Bakra Nangal Dam built on the river Dash in Himachal Pradesh on Mahanadi, okay, and provides water for irrigation and electricity to Delhi, its neighboring states. Sardar Sarovar Dam is built on the river Mahanadi to provide water to dry areas of Madhya Pradesh and Gujarat.
Damodar Valley project has been built on the Dash river, Narmada river. Okay, it includes a number of dams that provides irrigation water to West Bengal. Hirakud Dam is built on the Dash river on Odisha. It is on the Mahanadi river. Okay, and Farakka barrage is built on the Dash river in West Bengal. It supplies water to West Bengal and Bangladesh. Nagarjuna Sagar Dam has been built on the river Krishna in Andhra Pradesh. These are the dams to all the uses which are we said on above. No? These dams are very useful as it is called as multi-purpose projects. It is controlling the floods and it is used for producing hydroelectricity as well as for irrigation, and it is sightseeing also for enjoyment as well as fishing is also very important in this near the places of dams. Then it is called as a multi-purpose project. Conservation of water resources. Water belongs to the whole country. The storage of water in many parts of India is due to unequal disturbance and extensive use. We know that the demand for the water in our country is increasing. Conservation of water resources. How can we protect conservation? Conservation of water resources. Conservation of water resources. Water belongs to the whole country. Water belongs to the whole country. The shortage of water in many parts of India is due to unequal distribution and excessive use. The shortage of water. Manaki water is very important for us. It belongs to the whole country. కానీ చాలా మంది ఏం చేస్తున్నారు, మన అవసరానికి మించిన వాటర్ యూజ్ చేయడం వల్ల, ఎక్సెస్ వాటర్ యూజ్ చేయడం వల్ల ద షార్టేజ్ ఆఫ్ వాటర్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ఇండియా డ్యూ టు అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎక్సెసివ్ యూజ్. డిస్ట్రిబ్యూషన్ అంటే ఇప్పుడు కొన్ని ఊర్లకి కొన్ని రివర్స్ అక్కడ ఉండడం వల్ల వాటర్ ఈజీలీ ఇట్ కెన్ బి సప్లైడ్. కొన్ని ప్లేసెస్లో వాటర్ సప్లై లేకపోవడం వల్ల, అన్ఈక్వల్ వాటర్ సప్లై వల్ల అండ్ ఎక్సెసివ్ ద యూసేజ్ ఆఫ్ ఎక్సెసివ్ వాటర్ వల్ల మన దేశంలో చాలా మట్టుకి వాటర్ ప్రాబ్లం ఫేస్ అవుతుంది అనమాట. సమ్మర్ సీజన్లో చాలా మంది, నాట్ ఓన్లీ సమ్మర్ సీజన్, ఇట్ ఈస్ ద ఎండింగ్ ఆఫ్ ద రైనీ సీజన్ అయిపోయింది, వింటర్ సీజన్ స్టార్ట్ అయింది. నవ్ ఆల్సో సో మెనీ పీపుల్ ఆర్ ఫేసింగ్ దిస్ వాటర్ ప్రాబ్లం. They are fed by the tank water. Tankers వచ్చి, మున్సిపల్ ట్యాంకర్స్ వచ్చి వాటర్ పోయడం వల్ల they are getting water. Why? Because of this wastage వల్ల వాటర్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఏం చేస్తున్నారు, ఎక్సెసివ్ వాటర్ యూజ్ చేయడం వల్ల, వేస్ట్గా వాటర్ యూజ్ చేయడం వల్ల. మళ్ళీ ఇంకోటి కొన్ని ఏరియాలలో కరెక్ట్గా సప్లై వాటర్ లేకపోవడం వల్ల ద షార్టేజ్ ఆఫ్ వాటర్ ఇన్ సమ్ ఏరియాస్. We know that the demand for water in our country is increasing. There is also a large scale pollution of river water. River water pollute కావడం వల్ల కూడా షార్టేజ్ ఆఫ్ వాటర్ అయింది. ఇప్పుడు మనం సీ వాటర్ తాగలేము, ఓషన్ వాటర్ తాగలేము. వై? బికాస్ ఇట్ కంటైన్స్ లాట్ ఆఫ్ సాల్ట్. కాబట్టి మనకి ఓన్లీ రివర్ వాటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ డ్రింకింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరిగేషన్. మనకి సోర్సెస్ ఆఫ్ వాటర్ తక్కువగా ఉండడం వల్ల, ఈ రివర్ వాటర్ మనకి పొల్యూట్ కావడం వల్ల వీఆర్ ఫేసింగ్ ద షార్టేజ్ ఆఫ్ వాటర్ ప్రాబ్లం. Thus the water must be conserved for balanced and adequate supply of water for domestic, agriculture and industrial purposes. Water is conserved for balanced and adequate supply of water for domestic, agriculture and industrial purpose. ఇండస్ట్రియల్ పర్పస్కి కావాలి, అగ్రికల్చర్కి కావాలి, డొమెస్టిక్ నీడ్స్ అంటే మన ఇళ్లలోకి సప్లై ఆఫ్ వాటర్ కావాలి. కాబట్టి మనకి ఈ వాటర్ అనేది మనము దాన్ని
కన్సర్వ్ చేసుకున్నట్లయితే వీ కెన్ యూజ్ ఇన్ ద ఫ్యూచర్ జనరేషన్ ఆల్సో. సాయిల్ రిసోర్సెస్. సాయిల్ ఈజ్ ద అప్పర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద ఎర్త్. సాయిల్ అంటే ఏంటమ్మా, పైన మనకు భూమి పైన నేలపైన ఏదైతే కనబడుతుందో దాన్ని సాయిల్ అంటారు. The uppermost layer of the earth is called a soil. It is an important natural resource which forms the basis for agriculture. It is an important natural resource which forms the basis for agriculture. Without soil no plants can be grown. మనం ఎంత దానికి మందులు వేసినా without soil we cannot grow any plants. Without soil. All living beings directly or indirectly depend on the soil for their food. All living things and non-living things depend upon the soil to get their food. Non-living things also and living things also are depend upon the soil to get their food. Soil is formed by the breaking up of rocks into smaller pieces by erosion. ఎప్పుడైతే ఈ ఫ్లడ్స్ కానీ అవి పైనుండి కొట్టుకురావడం వల్ల పెద్ద పెద్ద రాక్స్ దే బ్రేక్ ఇంటూ స్మాల్ పీసెస్. మళ్ళీ ఇంకోటి ఏంటి, సాయిల్ ఫార్మ్డ్ బై ద బ్రేకింగ్ ఆఫ్ రాక్స్ ఇంటూ స్మాలర్ పీసెస్ బై ఎరోషన్. అవి కొట్టుకుపోవడం వల్ల అవి ఒకదానికొకటి తగిలి పెద్ద హైట్లో నుండి వచ్చినప్పుడు సాయిల్ ఎరోషన్ అయితే టాప్ మోస్ట్ లేయర్ ఎప్పుడైతే కొట్టుకుపోతుందో అండ్ ద రాక్స్ will be break down into small pieces, the soil will be formed. Soil is formed by the breaking of rocks into smaller pieces by erosion. Fast flowing rivers carry rocks from the mountains. అవి హైట్ లో నుండి ఏది ఫ్లోయింగ్ ఆఫ్ వాటర్ ఉంటుంది హైట్ ప్లేసెస్ లో నుండి అవి వాటితో పాటు రాక్స్ కూడా తీసుకురావడం వల్ల అవి హైట్ లో నుండి కింద పడ్డప్పుడు ముక్కల్లాగా పగులుతుంది. మళ్ళీ అవి పడుతూ ఫ్లో అవుతూ ఉండడం వల్ల బ్రేక్ డౌన్ ఇంటూ స్మాల్ పీసెస్. అదే అలా వెళ్తూ ఉండడం వల్ల చిన్నలాగా తయారయ్యి దే మేక్ ఇంటూ స్మాల్ పీసెస్ ఆఫ్ రాక్స్. దీస్ రాక్స్ రబ్ అగైన్స్ట్ ఈచ్ అదర్ అండ్ బ్రేక్ ఇంటూ స్మాలర్ పీసెస్. ఒకదానికొకటి ర్యాపిడ్ వల్ల ఏమైతుంది, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మన చేతిలో కొంచెం ఏదైనా పిండి అట్లాంటిది ఉంది అనుకోండి, మనం ఇలా రుద్దడం వల్ల అది కొంచెం తరిగిపోయి ఏమైపోతుంది, సన్నగా అయిపోతుంది. అలాగే ఇప్పుడు ఈ రాక్స్ కూడా రాక్ పీసెస్ కూడా ఒకదాన్నొకటి ఎరోషన్ వల్ల కొట్టుకుపోతూ ఉండడం వల్ల ఒకదాన్నొకటి తగలడం వల్ల ఇట్ విల్ బి బ్రేక్ డౌన్ ఇంటూ స్మాల్ పీసెస్. రబ్ అయిపోతున్నాయి కదా, అవి రబ్ కావడం వల్ల ఒకదానికి ఇంకొకటి రబ్ కావడం వల్ల దోస్ రాక్స్ ఆల్సో బికేమ్ ఇంటూ స్మాలర్ అండ్ స్మాలర్ పీసెస్. At the rivers approach the plains, they cannot carry this load further and leave them behind. These pieces finally break down and form soil. ఎప్పుడైతే రివర్స్ ప్లేన్స్ లోకి వస్తూ ఉంటాయో అది రివర్ ఫ్లో అవుతున్నప్పుడు బోత్ సైడ్స్ ఆఫ్ దిస్ రివర్ సెడిమెంట్ అండ్ ది సాయిల్ విల్ బి ఫార్మ్డ్ ఇన్ ది ఫ్లోయింగ్ ఆఫ్ దిస్ రివర్ సైడ్లలో. అప్పుడు ఏమైపోతుంది, అక్కడ బ్రేక్ డౌన్ దీస్ పీసెస్ ఫైనల్లీ బ్రేక్ డౌన్ అండ్ ఫార్మ్ ద సాయిల్. దీస్ ఎంటైర్ ప్రాసెస్ టేక్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఆ పెద్ద బండరాలు పగిలి అవి వెళ్తూ ఉన్న దారిలో ఒకదానిపైన ఒకటి దొర్లుతూ వాటర్తో పాటు అవి స్లోప్లోకి వెళ్ళడం వల్ల అవి ఒకదానితో ఒకటితో రబ్ కావడం వల్ల దే బికేమ్ ఇంటూ స్మాలర్ అండ్ స్మాలర్ పీసెస్ అండ్ ఫార్మింగ్ సాయిల్. ఇట్ విల్ టేక్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్, నాట్ ఓన్లీ 1 or 2 years, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది సాయిల్ తయారు కావాలంటే. సాయిల్ ఈజ్ మిక్చర్ ఆఫ్ మినరల్స్, శాండ్ అండ్ డేల్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్, డికేడ్ లీవ్స్. ఆర్గానిక్ మ్యాటర్ అంటే డికేడ్ లీవ్స్, ఏవి ఎండిపోయిన గడ్డిగా చెత్త అదంతా ఉంటుందా, అది ఒక మంచి మాన్యూర్ ఆర్గానిక్ మాన్యూర్ తయారవుతుంది. ఆర్గానిక్ మాన్యూర్ అంటే వితౌట్ పెస్టిసైడ్. ద సాయిల్ ఈజ్ మిక్చర్ ఆఫ్ మినరల్స్. మినరల్స్ ఏమేమి ఉంటాయి మనకి, శాండ్ అండ్ క్లే అండ్ ఆర్గానిక్ మ్యాటర్ అంటే ఏదైతే డికేడ్ లీవ్స్ మినట్ బ్యాక్టీరియా అండ్ ఎర్త్వార్మ్స్ కూడా సాయిల్ విల్ మేక్ మోర్ ఫర్టిలిటీ. అండ్ మిన్యూట్ బ్యాక్టీరియా అండ్ డికేడ్ లీవ్స్
మనకి ఇప్పుడు చెట్లు పెట్టినాం, అవి ఎండిపోయి రాలిపోయి చెత్త చెదారము తుప్పు గాలి ఆకులు గడ్డి అది మొత్తము సాయిల్లోనే కలుస్తుంది. అండ్ ఎర్త్ వామ్స్ తయారవుతుంది వాటర్ వల్ల. ఇట్ ఆల్సో హ్యాస్ మాయిశ్చర్ ఇన్ ఎయిర్. మన ఎయిర్లో నాట్ ఓన్లీ సన్లైట్, మాయిశ్చర్ తేమ కూడా ఉంది. ద ఇంపార్టెన్స్ ఆఫ్ సాయిల్ లైస్ ఇన్ ఇట్స్ కెపాసిటీ టు ప్రొడ్యూస్ క్రాప్స్. దానివల్ల ఏమైపోతుంది, ఈ మిక్స్చర్ ఆఫ్ దిస్ శాండ్ అండ్ క్లే, డికేడ్ లీవ్స్, minute bacteria and earthworms and the moisture in the air, it will make the soil fertility and grow crops very well in this soil. It has the capacity to produce the crops. India is so large and the soil differs from one region to another. India is a large, soil is different from place to place in India. While some types of soil are fertile, in some areas the soil is very fertile. Others are not good for growing crops. For example, కొన్ని ఏరియాలలో soil is very fertility sand. Those are very good for growing crops. ఇంకా కొన్ని ఏరియాలలో soil is not fertility. అవి not suitable for growing crops. అలాంటివి ఫర్ ఎగ్జాంపుల్ desert area. ఓకేనా? The different types of soils found in India. What are the ఒక్కొక్క ఏరియాలో, ఇండియా ఈజ్ ఎ వెరీ లార్జ్ కంట్రీ, మరి ఒక్కొక్క ఏరియాలో వన్ టైప్ ఆఫ్ సాయిల్ ఈజ్ దేర్. ద టైప్ ఆఫ్ సాయిల్ ఈజ్ గుడ్ ఫర్ డిఫరెంట్ క్రాప్స్. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? వన్ ఈజ్ అల్లువియల్ సాయిల్. అల్లువియల్ సాయిల్, ఓకేనా? అల్లువియల్ సాయిల్. అల్లువియల్ సాయిల్ ఈజ్ ద మోస్ట్ ఫర్టైల్ సాయిల్. అల్లువియల్ సాయిల్ అంటేనే చాలా ఫర్టైల్ సాయిల్. ఓకే, ఇన్ ఇండియా ఈజ్ మోస్ట్లీ ఫౌండ్ ఇన్ నార్దర్న్ ప్లేన్స్. నార్దర్న్ ప్లేన్స్ ఎలా తయారయ్యాయి? ద రివర్స్, ద వాటర్ ఫ్రమ్ ద హిమాలయన్ స్నో, melting snow from Himalayas, those are flowing in the northern plains. Always these places are wet. Became these places, the northern plains, the south part of northern mountains became very fertile because of flowing of these rivers which are melting into water from the Himalayas. Those are the northern plains. Okay, we mostly found in the northern plains and the coastal plains. Coastal areas unnaya, western coastal plains and eastern coastal plains. A variety of crops, అది ఆ ఏరియాలో మనకి ఎంత మంచి పంటలు పండుతాయంటే, such as rice, wheat, maize, sugarcane, tobacco, cotton, jute, pulses and oilseed grow well in this soil. All types of crops can be grow in this alluvial soil. ఏమేమి పండుతాయంటే రైస్, వీట్, sugarcane, maize, tobacco, cotton, jute, pulses. All types of rice వచ్చేసింది, wheat వచ్చింది, sugarcane, maize, tobacco, cotton, jute, pulses. పల్సెస్ అంటే అన్ని రకాల పప్పులు వచ్చినాయి, గోధుమలు వచ్చినాయి, ధాన్యాలు వచ్చినాయి, జూట్, కాటన్, షుగర్ కేన్. నాట్ ఓన్లీ ఫుడ్ క్రాప్స్, క్యాష్ క్రాప్స్ ఆల్సో గ్రోన్. వై? బికాస్ మోస్ట్ ఆఫ్ ద northern place has a fertile soil. It is called a alluvial soil. Most of the northern place has covered with alluvial soil కాబట్టి ఈ ఏరియాలో ఈ నార్దర్న్ ఇలాంటి సాయిల్ ఉన్న ప్లేస్ లో we can grow all types of crops in this alluvial soil. We can grow rice, wheat, sugarcane, maize, tobacco, cotton, jute and pulses also. Okay, oil seeds also. Not only this one, and oil seeds also we can grow in these places. Okay, all types of crops we can grow in this alluvial soil.
and one more is black soil. Okay, is it clear children up to here? Alluvial soil is mostly be found in the northern plains. Ekkada northern plains? ఇక్కడ కదా, ఇక్కడ హిమాలయన్ మౌంటైన్స్, దీని కిందనే నార్థన్ ప్లెయిన్స్. ఈ ప్లేస్ లో we can get most of the alluvial soil. Why? Because the melting snow of Himalayas form as rivers and those are flowing in these northern plains. Then this northern place has become very fertile soil. It is also called the alluvial soil. It is very suitable for growing all types of crops in this alluvial soil. Mostly in India we found in the northern place. There are different types of soils in our India. Why? Because India is a very large country. There are so many different types of soil. Alluvial soil, black soil, red soil, laterite soil, mountain soil, desert soil. Now we have completed this alluvial soil. The remaining tomorrow we can continue. Thank you very much children.